30 తేదీ మాకు ఇట్లా మాట్లాడినాడు. అరే ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు. నా బిడ్డ మృతదేహం కన్నా పంపించలేదు, ఒక ఫోటో కూడా పంపించలేదప్ప. మాది బీద కుటుంబము, చిన్న బిడ్డలు, నా బిడ్డకి 2 ఆడబిడ్డలు. నా బిడ్డ డ్రైవర్ పని చేస్తా అన్నాడు. డ్రైవర్ పని చేసి 3 ఏళ్ళ 4 నెలలు అయ్యేపాటికి పోయి ఏందో బతుకుతారు కోసం పోయిండా. నా బిడ్డ 30 తేదీ మాట్లాడినాడు. మళ్ళీ 6 నుంచి మాటలు లేదు, ఏమి లేదు, ఫోటో లేదు, ఏమీ రాలేదు. మాకు దయచేసి నా బిడ్డ మృతదేహాన్ని అన్నా పంపించాల. నా బిడ్డ కడసారి చూపట్లా చూడల్లా. దయచేసి మీకు నా ఒక సహాయం చేయండి స్వామి మాకు అని కోరుకుంటా ఉంటా స్వామి. నా బిడ్డ పంపించు అని చెప్పి మాకు ఈ సహాయం చేయండి సార్. నా బిడ్డకి చూడాల కడసారి చూపు. నా బిడ్డకి దయచేసి మృతదేహాన్ని పంపించండి. నా బిడ్డ కడసారి చూపు చూడాల సార్. ఏం చెప్పారు అక్కడ? మీకు గల్ఫ్ దేశాలంటే ఏమైనా కాల్ వచ్చిందా? ఇట్లా జరిగింది, ఏం జరిగింది అనేది అన్న మాకు 3:30కి ఇట్లా చెప్పినారు సార్. అది ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. వాళ్ళు ఫోటో కూడా కానీ ఫలాని కానీ ఆ అమ్మాయి ఏం చెప్పలేదు సార్ మాకు ఇవాళ వరకు. ఇప్పుడు మృతదేహాన్ని పంపించడానికి ఆ స్టేట్లు ఏమంటున్నారు? డబ్బులు కట్టండి అని చెప్పినారు. డబ్బులు పంపిస్తే మేము మృతదేహాన్ని పంపిస్తామంటున్నారు అన్నారు. మాకు అంత ఏగితి లేదు, మేము ఏం చేయాలనేది తెలియదు. ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. నా బిడ్డ దేహాన్ని నాకు పంపించాలా, కడసారి చూపు చూడాలా. ఈ తల్లి చూడాలా నీ కోరుకుంటున్నా. నా బిడ్డ అక్కడ 30వ తేదీ చనిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి తెలిసింది 31వ తేదీ ఉదయం పొద్దున తెల్లవారుజామున 3:15కి తెలియడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అక్కడ నుంచి ఆ కపిల్ ఆమె ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇతనితో ఉన్న తోటి డ్రైవరు అర్ధాకుర్ధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్తున్నాడు. ఇంతవరకు కానీ అతనిది ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏది కానీ ఇవ్వడం లేదు. మేము మరుసటి రోజే మన ఎమ్మెల్యే కందికుంట అన్న దగ్గరికి వెళ్ళి అతను ఆ సార్తో కొంచెం ఇది జరిగిందని చెప్తే సార్ ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చేసి సీఎం ఆఫీస్కి పెట్టారు. అక్కడ నుంచి మాకు కొంచెము ఇది జరుగుతుంది. అయినా కొంచెం ఫాస్ట్గా జరిగితే త్వరగా డెడ్ బాడీ రావాలని కోరుకుంటున్నాము.